అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి 20,000 రూపాయలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ భారీ అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి ఇప్పటికే మనకు చాలామంది రైతులకు డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. మరి ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఏపీ ప్రభుత్వం. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. మరి వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని, అలాగే మనకు 15వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని, 15వ తారీఖున కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు చేసుకుంటే కనుక తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. తప్పకుండా మీరు ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి మేము రైతుల సంక్షేమం కోసం అధికంగా ఖర్చు పెడతాం, మరి వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు మేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ప్రకారం ఏంటంటే రైతులకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఆదేశాల ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 15వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. మరి నిర్ణయం తీసుకుని మీరు ఇందులో భాగంగా మీకు ఏంటంటే ఈ అప్లై చేసుకోవడానికి అంటే కొత్త రైతులకు అవకాశం కల్పిస్తారు. మరి కొత్త రైతులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు అప్లై చేసుకునేటువంటి దరఖాస్తులను పరిశీలించి వారికి దాని ప్రకారం తప్పకుండా మనకు డబ్బులు అయితే వేయిస్తుందన్నమాట. మరి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. మరి డబ్బులు అనేది మీకు జమ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది రైతులకి డబ్బులను విడుదల చేసేందుకు. మరి వారు చెప్పినట్లుగానే మనకి ఇక్కడ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి వారు ఊహించినట్లుగానే వారికి డబ్బులు అయితే వేస్తుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం మరి వారికి అంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రైతులకి ఈ విధంగా డబ్బులు అయితే జమ చేయనున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి రైతులకు డబ్బులు వేసేందుకు. మరి రైతులు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది. చాలామంది రైతులకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్లనే ఎక్కువ మంది యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. మరి వారు తప్పకుండా ఇవి చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. మీకు తప్పకుండా డబ్బులను అయితే వేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక కొత్త అర్హుల జాబితాను కూడా ఈ నెల చివరాఖరికల్లా విడుదల చేసి ఈ కొత్త అర్హుల జాబితాలో పేర్ల ప్రకారం రైతులకి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోతుంది. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా
ఇవే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. మరి వారు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి అప్లై చేసుకోలేక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు అప్లై చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు. రాబోయే రోజుల్లో మీకు చాలా త్వరగా ప్రభుత్వం అయితే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది. మరి తప్పకుండా మీరు ఖచ్చితంగా ఇలా చేయాలి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. మనకు 15వ తారీఖు నుంచి అప్లై చేసుకోండి. మరి మే మొదటి వారంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి వారికి తొలి విడత కింద అంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ను 3 విడతల్లో విడుదల చేస్తారు. ఈ 3 విడతల్లో కూడా మనకు విడతలో 5,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 7,000. మళ్ళీ కూడా 2వ విడతలో 7,000, మళ్ళీ 3వ విడతలో 6,000, మొత్తం ఈ విధంగా మనకు 3 విడతల్లో 20,000 రూపాయలను రైతులకైతే అందిస్తుందన్నమాట మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ డబ్బులు అనేది కనుక మీరు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎదురు చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అవకాశం కూడా ఉంటుంది మీకు. మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడమే కాదు, ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడని వారు మాత్రమే, అందరూ కాదు, డబ్బులు ఎవరికైతే పడలేదో వారు మాత్రమే అనమాట. మీరు కనుక వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. మరి పీఎం కిసాన్ 20 విడతతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే వస్తాయి. అన్నదాత సుఖీభవ మనకు 7,000 రూపాయలు, అంటే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు వస్తుంది, మొత్తం 7,000 అవుతుంది. ఒకవేళ మీకు గతంలో ఏదైనా పీఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా వస్తాయి పీఎం కిసాన్కి సంబంధించి. మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆదేశాలు రైతులకు చేస్తూనే ఉన్నారు. వారికి రైతులకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మరి చాలామంది కొంతమంది రైతులు చేసుకుంటున్నారు, కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు. మరి ఎందుకో ఏంటో కారణాలు అయితే తెలియదు, కానీ చాలామంది రైతులు అయితే ఇంకా అశ్రద్ధ చేస్తున్నారు. ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఎవరైనా ఇంకా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సిద్ధంగా ఉంది ఈ డబ్బులను ఇవ్వడానికి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. కాబట్టి మీరు రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా, అలాగే ఈక్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. డబ్బులు వేస్తుందన్నమాట ఏప్రిల్ నెలలో. మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000 రూపాయలు తొలి విడత అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000, మొత్తం 7,000 డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు రెడీగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది. అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది. అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మీరు రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి. ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది మరి తాజా సమాచారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరింత సమాచారం కూడా మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.